హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను గోడలపై క్రయాన్స్ మరకలు అండ్ పెన్సిల్ పెన్నుతో గీసిన మరకలు ఎలా పోవాలో చూపిస్తున్నానండి. సో మనం ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎలా సింపుల్గా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అసలు పిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇళ్ళలో అయితే ఈ సమస్య ఉంటుందండి. సో ఇప్పుడు రెంట్కి ఉండే వాళ్ళు కూడా చాలా ఇలా పెన్ను గీతలతో పిల్లలు గీసేస్తే ఓనర్స్ ఏమంటారు అని భయం కూడా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేశానండి నేను. సో ఫస్ట్ ఇలా ఉన్న వాటితో మన ఓల్డ్ బ్రషెస్ ఉంటాయి కదండి, ఓల్డ్ బ్రష్ చేసుకొని వాటి మీద అయితే మన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది, అది పెట్టుకోవాలండి. అది పెట్టుకొని ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పోసేయాలి. పోసేసి దాని మీద ఇట్లా బ్రష్ మొత్తం అప్లై చేసి రుద్దుతూ ఉండాలండి. సో ఎక్కడైతే మరకల గీతలు ఉంటాయి దాని మీద కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దితే మాత్రం మరకలు అనేవి కొంచెం అంటే రిమూవ్ అయిపోతాయండి. సో కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలి. కొంచెం ఒక సైడ్ అయిపోయినప్పుడు ఇలా క్లాత్తో మాత్రం ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకా ఎక్కడ మరకలు ఉంటాయో అలా గట్టిగా రుద్దాలి. పిల్లలు గీయడంలో ఫస్ట్ అండ్ రిమూవ్ చేయడంలో కూడా ఫస్ట్ అంటే వద్దని చెప్తున్నా కూడా మాట వినకుండా ఊరుకొచ్చారు. ఊరుకొచ్చి మేము చేస్తాం అన్నట్టుగా ఏడుస్తుంటే సరేలేని ఒక 2 బ్రష్ ఇస్తే వాళ్ళు కూడా క్లీన్ చేస్తున్నారండి. సో ఇలా చేసుకుంటే మనకు గోడలు కూడా నీట్గా అయిపోతాయి అండ్ చూడడానికి కూడా బాగుంటుందండి. సో మనం పెద్ద ఖర్చు పెట్టాల్సింది కూడా ఏమి ఉండదు. మనం మన ఇంట్లో ఉండే కోల్గేట్ అండ్ ఓల్డ్ బ్రష్ ఒక క్లాత్ వాటి ఉంటేనే చాలండి. దాంతో మనం ఇలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత ఇంకెక్కడైనా వేరే మరకలు ఏమైనా ఉన్నా కూడా మనం ఇదే ప్రాసెస్ రిమూవ్ చేసుకుంటే అంత క్లీన్ అయిపోతుందండి. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు చూస్తే మంచిగా నీట్గా అనిపిస్తుంది. సో గీతలు ఉన్నప్పుడు లేనప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకే తెలుస్తుంది. మీరు ఈ వీడియో కనుక చూస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీరు మీ ఇంట్లో మరకలు ఉంటే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత మరకలు పోయినాయో లేదో మీరే కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అలానే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి. సో ఏదో మరకలు వచ్చేసండి తిలకం బొట్టు ఉంటుంది కదండి, ఆ మరకలండి. మా బాబు నేను చూడనప్పుడు అయితే ఇంట్లో వచ్చేసి అది మొత్తం అంటే తిలకం పగలగొట్టేసి మొత్తం కలర్ అంటించేసాడండి. అంటించేసి తడి క్లాత్ మొత్తం ఇట్లా తుడిచేసరికి ఆ మొత్తం మరకలు అట్లనే ఉండిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఇట్లా కోల్గేట్ పేస్ట్తోనే మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఇలా రుద్దుతున్నానండి. రుద్దితే ఇవి కూడా అంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి. సో కొంచెం గట్టిగానే ప్రెస్ చేసి రుద్దాలి, మనం మామూలుగా చేసి అయితే పోదండి. సో నాకైతే మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు, మా పెద్ద బాబు అండి ఈయన. ఇద్దరం కలిసి అయితే క్లీన్ చేస్తున్నాము. సో మా చిన్నోడేమో మాకు వీడియో తీస్తుండండి. సో ఎలాగో వీడియో తీస్తుండు కదా అని ఆలోచన వచ్చి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో ఇలా అంటే పెన్ను గీతలు మరకలు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా అని ఆ ఉద్దేశంతో చేశానండి ఈ వీడియో వచ్చేసి. సో మీ ఇంట్లో కూడా ఇలా గీతలు ఉండి ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి క్లీన్ చేసుకోండి, మీ ఇల్లే మంచిగా నీట్గా అయిపోతుందండి. సో మ్యాక్సిమం అయితే ఇక్కడ కూడా మొత్తం మరకలు అనేవి రిమూవ్ అయిపోయినాయి, లైట్గా ఉన్నాయండి. సో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మళ్ళీ మేము పేస్ట్ పెట్టి మళ్ళీ క్లీన్ చేస్తున్నాము. కొంచెం ఎక్కువ పేస్ట్ పెడితేనే కొంచెం పోతున్నాయండి, మరి కొంచెమే పెట్టినా కూడా పోవట్లేదు. కొంచెం వాటర్ కూడా చల్లేసి బ్రష్తో గట్టిగా రుద్దాలండి. సో ఇలా రుద్దేసిన తర్వాత వెట్ క్లాత్తో అయితే ఇలా చేయాలి ఒకసారి. ఇలా చేసిన తర్వాత మొత్తం అది క్లీన్ అయిపోతుంది. సో తర్వాత ఇంకా వేరే గోడల మీద ఏ మరకలు ఉన్నాయి, ఇప్పుడు క్రేయాన్స్ అయినా పెన్సిల్ అయినా పెన్ను మార్కులైనా ఏమున్నాయన్నా ఇలా ఇదే సేమ్ ప్రాసెస్ చేసుకుంటే ఈజీగా పోతుందండి. సో ఇలా ఇంకో వేరే గోడ మీద ఇల్లు మొత్తం అదే ఉందండి. ఓనర్ చూసి ఏమనుకుంటారు ఏమోనని భయంతో కూడా మేము కూడా క్లీన్ చేసేస్తున్నాము ఇల్లు అయితే. సో ఇంకా ఈ గోడల మీద అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతుందండి, తొందరగా పోతుంది మీ పెన్ను గీతలు. సో ఇలా మీరు కూడా క్లీన్ చేసుకోండి, మీ ఇల్లు నీట్గా అయిపోతుంది. దీనికి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఇలా మొత్తం ఇల్లుని మొత్తం క్లీన్ చేసుకుంటే మన ఇల్లే నీట్గా అయిపోతుందండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా వచ్చినా కూడా మరి పెన్ను గీతలు ఉంటే గలీజ్గా ఉంటుంది కదండి. సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇల్లు నీట్గా అయిపోతుంది, మనం చూడడానికి కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.